నేను అడుగుతా ఉన్నాను, అంబటి రాంబాబు అన్న చేసిన తప్పేమిటి అని అడుగుతా ఉన్నా. నోట్లో నుంచి 2-3 తిట్లేమన్నా తిట్టాడు. నోట్లో నుంచి 2-3 తిట్లేమన్నా తిట్టాడు. శాతనైతే తనను చేసిన మంచి పనికి పొగడాలి. మాజీ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు? అక్కడికి వెళ్ళి 2 చిన్న మాటలు చెప్పారన్నారు. ఒక తల్లిని అమలు చేస్తారు, 2 చిన్న మాటలు ఉంటాయి. మీకు సొంత తల్లి చెల్లిని గౌరవిస్తాం, మీకు అలవాట్లు ఎత్తవచ్చు. మాకుంది. ఒక్క మహిళ జోలికి ఎవరు వెళ్తే వదిలిపెట్టాం మేము. అది మాకున్న సంస్కృతి. ఒక తల్లిని కించపరిస్తే అవి 2 చిన్న మాటలు ఎలా అవుతాయి జగన్ అంటూ మంత్రి నారా లోకేష్ శాసన మండలిలో సంధించిన ప్రశ్న ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. శాసన మండలిలో అంబటి రాంబాబు అరెస్టుపై చర్చ జరుగుతున్నప్పుడు గతంలో అంబటి చేసిన అసభ్య వ్యాఖ్యలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేవలం 2 చిన్న మాటలు అని కొట్టిపారేయడంపై లోకేష్ తీవ్రంగా ధ్వజమెత్తారు. ఒక కొడుగ్గా ఆ మాటలు విన్నప్పుడు కలిగే వేదన నీకు తెలుసా? మీ ఇంట్లో మహిళలకు ఒక న్యాయం, బయట మహిళలకు ఒక న్యాయమా అని ఆయన నిలదీసిన తీరు సభలో ప్రకంపనలు సృష్టించింది. శాంతంగా తన ప్రసంగాన్ని మొదలుపెట్టిన లోకేష్ ను వైసీపీ నేతలు రెచ్చగొట్టడంతో ఆయన తనలోని మాస్ యాంగిల్ ను బయటకు తీశారు. గతంలో అసెంబ్లీ సాక్షిగా తన తల్లి నారా భువనేశ్వరిని వైసీపీ నేతలు ఏడిపించినప్పుడు ఆ కుటుంబం అనుభవించిన మానసిక క్షోభను ఆయన గుర్తు చేశారు. ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్సీలు బొత్స సత్యనారాయణ వంటి వారు అడ్డు తగులుతుండగా లోకేష్ నెల్లూరు జిల్లా కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఒక మహిళా ఎమ్మెల్యే పట్ల చేసిన అత్యంత అసభ్యకర వ్యాఖ్యలను నేరుగా ప్రస్తావించారు. మహిళా ప్రజాప్రతినిధి అని కూడా చూడకుండా అంత నీచంగా మాట్లాడడం మీ పార్టీ సంస్కృతి అని, ఇలాంటి వారిని ప్రోత్సహించడం నాయకత్వ లక్షణం కాదని ఆయన బొత్స ముఖం మీదే తేల్చి చెప్పారు. తన ప్రసంగంలో సంస్కారం అనే పదానికి లోకేష్ స్పష్టమైన నిర్వచనం ఇచ్చారు. తమ పార్టీ కార్యకర్త పొరపాటున వైఎస్ భారతీరెడ్డి గురించి అనుచితంగా మాట్లాడితే వెంటనే అతనిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నామని గుర్తు చేశారు. మాకు మా తల్లి ఎంత గౌరవమో మీ తల్లి అయినా చెల్లి అయినా మాకు అంతే గౌరవం. ఆ సంస్కారం మాకుంది కాబట్టే తప్పు చేసిన మా వారిని కూడా ఉపేక్షించలేదు అని స్పష్టం చేశారు. జగన్ కు తన సొంత తల్లిని చెల్లిని గౌరవించే అలవాటు లేకపోవచ్చు, కానీ తమకు ఆ విజ్ఞత ఉందని ఆయన ఎద్దేవా చేశారు. మహిళల గౌరవం విషయంలో తమ ప్రభుత్వం రాజీ పడదని, అగౌరవపరిస్తే ప్రజా ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. చివరగా అంబటి రాంబాబుపై తీసుకున్న చర్యలు రాజకీయ కక్ష సాధింపు కాదని, వ్యవస్థలను మరియు మహిళలను గౌరవించడం నేర్పడమేనని లోకేష్ స్పష్టం చేశారు. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజమని, కానీ సభ్యత విస్మరించి మహిళలను కన్న తల్లిని అవమానించే స్థాయికి దిగజారితే అలాంటి వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. అధికారం ఉన్నా లేకపోయినా మహిళలను కించపరచకూడదు అనే కనీస విజ్ఞత ఉండాలి. తప్పు చేసిన వాడు ఎంతటి వాడైనా ఈ ప్రజా ప్రభుత్వంలో శిక్ష తప్పదు అని లోకేష్ ఇచ్చిన ఈ మాస్ వార్నింగ్ తో మండలిలో వైసీపీ సభ్యులు నిశ్శబ్దంగా ఉండిపోయారు.